పెట్టిన పథకాలను మరి ఎలా చూడవచ్చు దీన్ని? అంటే అదే నేను చెప్పాను ఇంతకుముందు కూడా, ఆర్థిక వ్యవస్థ ఏమైనా కుప్ప కూలిపోయే పరిస్థితి కనిపిస్తుందా? అవి అమలు చేస్తే ఆలోచిద్దామండి. నేను అనేది ఒకటి, కానీ నమ్మకం ఉందా సార్ అమలు చేస్తారా? కేంద్ర ప్రభుత్వ సహకారం కనుక ఉంటే డెఫినెట్గా అమలు చేయడం, ప్రత్యేక హోదా విభజన హామీలు కనుక వస్తే అమలు చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ మిగతా దాని మీద పెట్టాలి. ఏదో హడావిడి చేసేస్తే వచ్చేసిందని చెప్పాను కానీ పోలవరం ప్రాజెక్ట్ చాలా స్పిల్ డ్యామ్ అన్నీ అయిపోయినాయి. ఎత్తకం రాక్ ఫిల్ డ్యామ్ ఒకటే, అది ఒక చిన్న అది పెద్ద కట్టడం కాదండి. అది అంటే రాతి మట్టి కట్టడం, ఆనకట్ట కట్టేస్తారు, ముందు స్పిల్ అయిపోయింది. మిగిలిన ఇది కట్టేసి మన ప్రాజెక్ట్ కట్టేసి అని హడావిడి బాజా బంతిలు కొట్టుకునే అది తప్పకుండా మిగతా రిహాబిలేషన్ సెటిల్మెంట్ కేంద్ర ప్రభుత్వ శాఖ అంత 100% వాళ్ళ దగ్గర తీసుకుని సాధించుకోగలుగుతుంది. అలాంటివి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే కోస్టల్ ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలి, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మొత్తం 4 hubs ఎంతో మెయిన్ ఇచ్చారు, మిగతా 7 hubsకి ఎక్స్టెండ్ చేయమన్నారు. అలాగే రాయలసీమ ఉత్తరాంధ్రానికి నిధులు ఇవ్వాలి. ఇవన్నీ కూడా అమరావతి ఇవన్నీ కూడా చేసుకుంటే డెఫినెట్గా ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఆర్థికంగా డెవలప్ అయినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు చేయడం సాధ్యం అవుతుంది. హోదా విభజన హామీలు వస్తే కానీ కొన్ని లక్షల కోట్లు పరోక్షంగా ప్రత్యక్షంగా రాష్ట్రానికి లాభం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు ఇస్తా అన్నారు, కాంగ్రెస్ పార్టీ సంతకం ఈ పార్టీకి అయిపోయి ఉండేది, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసేది. అందుకని రాదనేవాళ్ళు మరి పదే చెప్తాను, రాదనేవాళ్ళు ఇది ఒక ఇక ముగిసిన చాప్టర్ విభజన హామీలు అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ద్రోహులు, నయవంచికులు వాళ్ళు. అవి గుజరాత్కి వెళ్ళి అక్కడ మోడీ గారు బంద్ చేసుకోమనండి. ఆంధ్రప్రదేశ్లో అనవసరం. ఆంధ్రప్రదేశ్ హక్కులకి ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా ఉంటూ చేసేవాడు అనవసరం అండి. అంటే ఇక్కడ వద్దున్నట్లేదు, అక్కడే బంద్ చేసుకోమని రమ్మంటున్నాను. అందువల్ల ఇది సాధ్యమే కానీ చాలా కష్టం. దాదాపు 3-4 లక్షల కోట్లు అదనంగా కావాల్సి ఉంటుంది వచ్చే 5 ఏళ్లలో. ఈ అవినీతిని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తారంటే పాత ప్రభుత్వం చేసే అవినీతిని తగ్గిస్తాం ఆయన మాట్లాడింది, సంపద సృష్టిస్తాం, అదే మాట వీళ్ళు మాట్లాడచ్చు. అంత ఈజీ కాదు. బట్ లెట్ us వెయిట్ అండ్ చేయండి. అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయాలని కోరుతున్నాను. పదే కూడా చెప్తున్నాను. ఐఎమ్ విషింగ్ నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఆ ప్రభుత్వానికి విశేష తెలియజేస్తా. కనీసం ఈసారన్నా మరి కేంద్ర ప్రభుత్వం మీకు అవకాశం వచ్చింది కాబట్టి దాని మీద దృష్టి పెట్టమని చెప్పి కోరుతున్నాను. సో మరి ఇన్నిసార్లు మీరు చెప్తున్నా అభివృద్ధి చేస్తుంటే అమలు చేయాలన్నా కూడా బడ్జెట్ సరిపోదని ప్రస్తావన వస్తుంది. మరి ఎలా అభివృద్ధి జరుగుతుంది? చెప్పాను కదండి, పదే కూడా చెప్తున్నా. విభజన హామీలు ప్రత్యేక హోదాతో సాధించుకుంటే ఆ ఇన్సెంటివ్స్ జరిగితే దాన్ని మల్టిపుల్ అవుతుంది. అసలు అపరిమితంగా దాదాపు 5-6 లక్షల సంవత్సరానికి 7 లక్షల ఉద్యోగాల కల్పన, దాని మీద వచ్చే ఇన్కమ్ ఇవన్నీ అద్భుతంగా డెవలప్ అవుతుంది. అందువల్ల దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. సార్, కేంద్రంలో 18 మంది మంత్రులు ఉన్నా కూడా ఈ గాలి మోటార్ శాఖ అనేది ఏంటి? అసలు ఈ టాపిక్ గురించి మీరు మాకు కొంచెం వివరంగా చెప్పండి. ఆంధ్రప్రదేశ్ దాదాపు 36 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. రాజ్యసభ లోక్సభ కలిసి లోక్సభలో 25 మంది సభ్యులు ఉంటే 21 స్థానాలు, 25కి 20 స్థానాలు గత తాకట్టు పెట్టేశారని ఆంధ్రప్రదేశ్లో పాలకులందరూ గత 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి అలాగే ఇచ్చారు. ఏ ప్రభుత్వం మోడీ గారు కాళ్ళ దగ్గరికి వెళ్ళి బంద్ చేయడం, ఆంధ్రప్రదేశ్ హక్కులు తాకట్టు పెట్టడమే ఎక్కువగా చేసిన బాధ్యత. ఏదో కొంతమంది అడుగుంటారు. ఇవాళ కూడా 25 మంది సీట్లు ఆడకే ఉన్నట్టున్నాయండి. అందులో 18 సీట్లు యాక్చువల్గా తెలుగుదేశం అండ్ జనసేన, 3 బీజేపీ రావి ఉండొచ్చు. ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళ సంగతి మనకు అనవసరం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. ఆ 18 మంది సీట్లు వస్తే ఏమి ఇచ్చారని ఇవాళ జేడీఎస్ చెప్పాను, 1 సీటు ఉన్న 1 సీటు 4 ఇచ్చి జనసేనకు 1 సీటు 1 మంత్రి పదవి కూడా ఇవ్వలేదు, పక్కన పెట్టండి. వీళ్ళకి కూడా ఏమి ఇచ్చారు? మీరు చెప్పిన గాలి మోటార్ శాఖ అంటే ఏరోప్లేన్ శాఖ, అందులో ఉన్నంతా లాగేశారు. ఎయిర్పోర్ట్లన్నీ అదాని గారికి వెళ్ళిపోయినాయి. చాలా వరకు ఉన్న ఏది ఎయిర్ ఇండియా కూడా అమ్మేశారు. ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఏదో అనుకుంటే అది ప్రైవేట్లో జరుగుతుంది. మిగతా వాళ్ళు ప్రైవేటీకరణ చేయడానికి రెడీగా పెట్టారు. విజయవాడ కూడా అమ్మకానికి సిద్ధం పెట్టారు. దానికోసం గాలి మోటార్ శాఖ మనకి ఎందుకండి? ఆ అశోక్ గజపతి గారికి ఇచ్చినప్పుడే ఆయనకి ఏమనుకున్నారు. అందువల్ల మనకి ముఖ్యమైన శాఖలు ఇవ్వకుండా చాలా దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం నికృష్టంగా అని చెప్పలేను కానీ దారుణంగా వహించాలని చెప్పొచ్చండి. ఇవాళ ఆఖరికి ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ గారు, ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు తక్కువైంది, ఎంత బహుభాష పెరిగినా దమ్మున్నాడు, మాట్లాడతాడు, పని కార్యశాల కూడా యువకుడు 36 సంవత్సరాలు పిన్న వయసు, అత్యంత పిన్న వయసులో ఉన్న ఆయనకి పక్కన పెట్టిన ఆయనకి ఇవ్వలేదు, పక్కన పెట్టారు. ఆవిడ డాక్టర్ చంద్రశేఖర్ గారు, ఆయన విద్యార్థికుడు, డాక్టరు. ఆయన వచ్చి నువ్వు గ్రామీణ అభివృద్ధి అంటే చేయవచ్చు. గ్రామీణ అభివృద్ధిని ఎవరి దగ్గర? శివరాజ్ సింగ్ చౌహాన్ గారు దాదాపు 2 దశాబ్దాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి దగ్గర. ఆయన ఏమన్నా డమ్మీ అయితే పని చేసుకోవచ్చు. ఈయన రెండోది జ్యోతిరాజ్ సింధియా గారి దగ్గర ఆ 2 శాఖలు తీసుకొచ్చింది సహాయ మంత్రి. ఇది ఇండిపెండెంట్ ఛార్జ్ కూడా కాదు. దేనికి ఏం చేసుకోవాలండి? ఇట్లో ఏం చేసుకోవాలండి? వీళ్ళని ఆ కిషన్ రెడ్డి గారు ఉన్నారు సోదరులు, ఆయనకి మాత్రం బొగ్గు ఇచ్చారు, తన గన్లు ఇచ్చారు. అందువల్ల ఆయన తెలుగు జాతి బిడ్డగా తను ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. ఖచ్చితంగా ఆయన కాదని అన్నాం. ఆయన ఇవాళ వెంటనే స్టీల్ ప్లాంట్కి ఏదైతే శారీరెడ్డి గారు చనిపోయారో, కరీంనగర్ దగ్గర నుంచి గుప్తా గారు చనిపోయారు, తెలంగాణలో కూడా అనేక మంది విశాఖ ఉక్కు కోసం, ఉద్యమాల కోసం చనిపోయారు ఆంధ్రప్రదేశ్తో పాటు. అలాంటి సమయంలో దానికి ఇమ్మీడియట్గా క్యాప్టివ్ మైనింగ్ ఇవ్వాలి. 3 గన్లు కేటాయిచ్చేస్తే ప్లస్ దాంట్లో ఉన్న 20 లక్షల కోట్లంతా రద్దు చేశారన్నారు దొంగలు చాలా మందికి, మిగతా పారిశ్రామికవేత్తలకి.
అందులో 15,000 కోట్లు 20,000 కోట్లు అది కూడా రద్దు చేయడం పెద్ద ఇబ్బంది కాదు. క్యాప్టిమైన్ చేసి ఇంకొక 4,000 కోట్లు పెడితే స్పెషాలిటీ సీలు వస్తున్నాయి. ఈ ప్రపంచంలో బెస్ట్ కర్మాగారం కింద అవుతుంది. అది ఒక కర్మాగారం కాదు, ప్రజల రక్తం త్యాగంతో ఏర్పడిన తెలుగు ప్రజల రక్తం త్యాగంతో కర్మాగారం దాన్ని నిలబెట్టుకునే అవకాశం వచ్చింది. తెలంగాణ భూగర్భంలో ఉన్న సింగరేణి గనుల్ని ఆ గుజరాతీ వ్యాపారులకు ఇంకోళ్ళకి అమ్మేదే నికృష్టమైన కుట్ర కొనసాగుతుంది. తెలంగాణ సమాజం అంతా మొత్తుకుంటుంటే ఇవాళ తిరిగి అదే గన్ను మంత్రి శాఖ మంత్రి అయ్యారు కాబట్టి ఒక్కడు కూడా బయటికి వెళ్లకుండా ఇంకా కొత్త గన్ను చేసుకుని అలాట్మెంట్ చేసి ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో పవర్ ప్రాజెక్టులు పెట్టారు. దానికి కోల్ లింకేజ్ చేసుకోవాల్సిన అద్భుతమైన అవకాశం వచ్చింది. గన్నులు కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అందువల్ల వారికి అలాగే బండి సంజయ్ గారు సామాన్య కుటుంబం నుంచి చాలా ఆయన కమిట్మెంట్ ఈజ్ గ్రేట్ అండి. అద్భుతమైన కమిట్మెంట్ ఆయనకి. సరే ఆయన భాషలో ఉండొచ్చు కానండి, ఆ పార్టీకి నిలబడి ప్రాణం పెట్టి పనిచేశాడు బండి. కానీ ఆయనకి ఇవాళ ఆయన లాయల్టీకి లాభం లభించింది. అమిత్ షా గారు చెప్పులు అక్కడ పెట్టి మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు కాబట్టి ఆయన మంత్రివర్గంలో పెట్టుకున్నారు, హోంశాఖలో పెట్టుకున్నారు. సరే నేను తప్పను, అది కూడా ఆయన ఎంపీగా ఉండి చేయడం తప్పు అంటున్నా బహిరంగ. ఆ తండ్రి మీద అభిమానం ఉంటే తండ్రి చెప్పులు ఇంట్లో పెట్టుకోవచ్చు, ప్రతిసారి బయట మోడీ గారిలో ఫోటోలు తీసుకోవాల్సిన పని లేదండి ఇవాళ. అది తప్పు. కానీ ఇవాళ ఆయనకు హోంశాఖ ఇచ్చారు, ఖచ్చితంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి దేశ హోంశాఖ తెలంగాణ కాదు, వీళ్ళు మంత్రులు దేశ మంత్రులు. అలాగే లోకనాథం గారి వాళ్ళ వరదమ్మ గారి అబ్బాయి మురుగన్ గారు అని తమిళనాడు ఆయనకి కూడా కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. అలాగే ఇప్పుడు 6 మంత్రులు ఉన్నారు. అదే శ్రీనివాసవరం గారిని ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ఇచ్చారు. కింద డెఫినెట్గా పరిశ్రమలు నిలబెట్టుకోవాల్సింది. ప్రత్యేక హోదా మీద విభజన హామీ మీద ఇవాళ తను కృషి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల రుణం తీర్చుకోవాలని కోరుతున్నాను. గుజరాతీ ప్రభువుల రుణం కాదండి. గుజరాతీ బదిలీ చేయడానికి అక్కడ చేసుకోవచ్చు. బట్ ఐఎమ్ హ్యావింగ్ లెట్ us హ్యావ్ ఏ పాజిటివ్ ఒపీనియన్ ఆల్ దిస్. ఎవరైతే ఉన్నారో 6 మినిస్టర్స్ ఆనరబుల్ మినిస్టర్స్ మీద మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్, మీకు అవకాశం వచ్చింది, చరిత్రలో గొప్పగా నిలిచిపోతారు, చరిత్ర ద్రోహులుగా నిలిచిపోతారు, చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకని డిప్యూటీ సీఎం ఇవ్వలేదే? ఇచ్చారండి. పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా డిప్యూటీ సీఎం అని దేంట్లో ఉండదండి. దేంట్లో భారతదేశ రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం పదవి లేవండి. మనం దాన్ని పిలుచుకుంటాం, ఆ ప్రోటోకాల్ ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తారు స్పెషల్ గా. ఇవాళ దాంట్లో అధికారంగా ఫస్ట్ అమాంగ్ చీఫ్ మినిస్టర్స్ ఎవరంటే చీఫ్ మినిస్టర్, తర్వాత డిప్యూటీ ఆయనకి ఎయిర్పోర్ట్ లో స్క్రీనింగ్ తప్ప మిగతా స్పెషల్ పవర్స్ ఏమి లేవండి. అందువల్ల ఆయనకి ఇస్తారు, డెఫినెట్ గా ఇవ్వబోతున్నారు. ఆయన ఓపీ విల్ సక్సీడ్. కానీ సినిమాలో ఒకటే ప్రాబ్లం ఏంటంటే రామారావు గారు 2 సినిమాలు చేసినా ఈయన 6-7 సినిమాలు ఉన్నాయి. దాని మీద ఏం చేస్తారని నేను చూడాలి. బట్ ఆయన కొంచెం తగ్గించుకుని దీనికి జస్టిస్ చేస్తారు, ఎందుకంటే ప్రజలు ముఖ్యం. ఆయన అంటే ఆల్రెడీ కమిట్మెంట్ అయిన సినిమాలు సగం ఉన్నాయని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది నేను బేసికల్గా. కానీ మిగతా సినిమాలన్నా రద్దు చేసుకుని ఆయన దీని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాలని కోరుకుంటున్నాను. పాజిటివ్ ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయాల మీద పోరాడాల్సిన అవసరం పోరాడి పెట్టగలిగింది. వాజ్పేయి లడ్డులు కాదు, భయంకర నమ్మక ద్రోహం ఏమని చేసింది ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి. అందువల్ల ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా ఎట్లా ఉన్నా రాయలసీమ ఉత్తరాంధ్రకి ఈ 7 సంవత్సరాలు ఇంకా నమ్మక ద్రోహం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీకి మీద పోరాడి సాధించుకుంటే డెఫినెట్ గా చరిత్రలో నిలిచిపోతారని కోరుకుంటున్నాను. చివరి ప్రశ్న సార్. సో మళ్ళీ ఈసారి ప్రధానమంత్రి మోడీ గారే అయ్యారు. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? 63 సీట్లు కోల్పోయారు. నేను నా జీవితంతో ఆనందపడిన సందర్భాలు తక్కువ ఉంటాయండి. ఒకసారి ఆనందపడింది ఏంటంటే ఫస్ట్ ఉదయం చూడగానే 4వ తారీఖున ఆదాని గారి మనిషి వారణాసిలో ఓడిపోయేటట్టుగా 3 సార్లు వెనకబడ్డారంట. ఒక్క నిమిషం మనసు ఆనందంతో పురుగులు బ్రహ్మాండంగా ఉందనుకున్నాం. మళ్ళీ ఆశల మీద నీళ్లు చల్లేశారు, ఆయన నెగ్గేశారు. నిజంగా కనుక ఆయన ఓడిపోతూ ఉంటే ఆ నితిన్ గడ్కరీకి మళ్ళీ వెనక ఉత్తర భారత ఆదాని గారి మనిషి మీద కోపం నాకు, బీజేపీ మీద కాదు. నేను ఎంత గౌరవిస్తానండి వాజ్పేయి గారిని, శ్యామప్రసాద్ ముఖర్జీ గారిని, మదన్మోహన్ మాలవీయ గారిని. కొంతమంది మాత్రమే కాదు, నిజంగా కనుక నితిన్ గడ్కరీ గారికి అయితే ఆయన చాలా బాగుండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కక్ష కట్టేవాడు కాదు. మొత్తం తీసుకెళ్లి అంతా గుజరాత్ లో లక్షల కోట్లు పరిస్థితి ఉండేది కాదండి వాళ్ళ. ఆయన కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఎవరైనా సరే, అద్వానీ గారు ఆ వయసులో ఆయన అయినా, మురళీ మనోహర్ దేశ్ గారిని ఎవరైనా బాధే ఉందండి నాకు. మొట్టమొదటి కాంగ్రెస్ కనుక అయితే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తుంది, అది వచ్చే పరిస్థితి లేదు. ఉన్నాళ్ళు మేలు అనుకున్నాం. అందువల్ల మోడీ గారు మళ్ళీ అయ్యారు. 70 సంవత్సరాలతో రిటైర్మెంట్ అవుతారేమో. కానీ ఆ యోగి ఆదిత్యనాథ్ గారిని ఆయన అవమానించిన తీరు ఇండైరెక్ట్గా పార్లమెంట్ చూసాం. ఫస్ట్ తర్వాత ఏదో బుధం మీద తట్టిన వేరే సంగతి. బట్ లెట్ us వెయిట్ అండ్ సీ అండి ఎందుకు ఉత్తరప్రదేశ్లో జరిగిందో. మన దురదృష్టం ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దాదాపు వాళ్ళకి 25% సీట్లు ఇచ్చాం. 0.5 వాళ్ళకున్న ఓటు విభజిత ఆంధ్రప్రదేశ్లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బ్లాక్ మెయిల్ చేశారే, బెదిరించారు, తెచ్చుకుని 25% సీట్లు తెచ్చుకున్నారు. సరే ఏదేమైనా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మోడీ గారు అండ్ కంపెనీ, ఆదాని గారి కంపెనీ పక్కెళ్ళిపోయి ఒరిజినల్ భారతీయ జనతా పార్టీ కనుక, ఆర్ఎస్ఎస్ అయితే ఏమైందంటే ఏమైనా తప్పు చేశారా? ఆర్ఎస్ఎస్ ఒకప్పుడు కానీ ఎవరో నితిన్ గడ్కరీ గారు ఎవరైతే ఏమైంది, వారు వస్తే తప్పు లేదు, ఎవరు వచ్చినా తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Sun, celebrating 20 years of excellence in education. Come join us.
Sun